తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ పై అల్లుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా చంపుదామని బెదిరించినా ఆ కేసులన్నీ తట్టుకొని నిలబడ్డ వ్యక్తి తీన్మార్ మల్లన్న. తెలంగాణ రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈ క్యూ న్యూస్ వేదికగా పెట్టి ఎంతోమంది వేల మంది యువకులకు, రైతులకు, ఎంతోమంది భూ తగాదాలున్న విద్య, వైద్యం, ఎంతోమంది ఆర్థికంగా సాయం చేసి వేల మందికి సాయం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలబడ్డ వ్యక్తి. ఈ రాకేష్ రెడ్డి, ఈ బీజేపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ఏం చేశారు? అంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసం, దగ, కుట్ర, నిరుద్యోగులకు అందరికీ అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు ఆ బీజేపీ వ్యక్తి, ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చి ఇప్పుడు టికెట్ తెచ్చుకున్న వ్యక్తి. ఇదంతా దొంగ ప్రభుత్వంలో ఎంతోమంది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. హార్టికల్చర్ విద్యార్థులకి మా అందరికి కూడా మాకు అన్యాయం జరిగిందంటే ఈ క్యూ న్యూస్ వేదికగా మేము ఇక్కడ రావడం జరిగింది. మల్లన్న మాట్లాడి తప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మా నిరుద్యోగుల సమస్యలు, హార్టికల్చర్ నిరుద్యోగ సమస్యలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించిండు మల్లన్న. మీ అందరూ కూడా హార్టికల్చర్ యూనివర్సిటీ మేము అందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా రాజేందర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ 3 యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా తీన్మార్ మల్లన్నకి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. తప్పకుండా అన్న చట్టసభలో ఉండాలి, భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రైతాంగానికి, యువకులందరికీ కోరుతున్నాం.